ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను. నేటి ధ్యానాంశము విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. చూడండి, చక్కటి మాటని ఈ భాగంలో మనం చూస్తున్నాం. తన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వారి ఎడల దేవుడు దయాళుడుగా ఉంటాడంటండి. నిజంగా బైబిల్ గ్రంథంలో దేవుడికి ఉన్న ఒక చక్కటి పేరు ఏంటంటే ఆయన దయామయుడు, కరుణామయుడు అనేటువంటి పేర్లను మీరు చూస్తూ ఉంటాడు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు ఆయన కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు. కీర్తనకారుడు అంటాడు ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. కాబట్టి ఆయన ఎంతో కరుణ కలిగినటువంటి దేవుడు, ఆయన దయ చూపించేటువంటి దేవుడు. ఈ ప్రపంచంలో ఆయనలాగా దయగలిగినటువంటి వారు ఎవరు కూడా లేరు ప్రియులారా. కొన్ని సందర్భాల్లో మన కుటుంబీకులు కూడా మన పట్ల దయ చూపించకుండా ఘోరాతి ఘోరంగా చేస్తూ ఉంటారేమో, అవమానకరంగా చూస్తూ ఉంటారేమో. కానీ మనం ఆరాధించే దేవుడు తన్ను ఆశ్రయించు వారిని, తన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము కూడా త్రోసివేసేవాడు కాదు. ఆయన దయ చూపించేటువంటి వాడు. తన్ను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాళుడై ఉన్నాడు అని చెప్పి మాటను మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మీరు కనుక గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం వచ్చింది. దానికి గల కారణం ఏంటంటే ధూపార్తులు తీసుకొని దేవుని యొక్క మందిరంలో, ప్రత్యక్షపు గుడారంలో ధూపం వెలిగించడానికి, సేవ చేయటానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. ఒక లేవీలు మాత్రమే కాదు, మోషే నియమించిన వాళ్ళే కాదు అని చెప్పి కోరాహు, అభిరాము, దాతాను లాంటి వాళ్ళు 270 మందికి వరకు దగ్గర మరి దేవాలయంలో పరిచయం చేయడానికి వెళ్తూ ఉంటే వారు ధూపార్తులు తయారు చేసుకుని ఆ ధూపార్తులతో ధూపం వేయటానికి వారు వెళ్తూ ఉండగానే దేవుని యొక్క కోపం వాళ్ళ మీదకి వచ్చింది. ఆ రోజుల్లో దేవుని యొక్క కోపము ఒక కుటుంబం మీదకి వస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీదకి వచ్చింది. ఆ కుటుంబీకులందరినీ కూడా ఆ కోపము హతము చేస్తుంది. అంతగా మరి దేవుని యొక్క ఉగ్రత ఆ రోజుల్లో ఉండేది. కానీ ఆయన దయ ఎంత గొప్పదో ఇక్కడ మనకు కనబడుతుంది. వాళ్ళకి భూమి నెర్రవిడిచి ఆ యొక్క అభిరాము, కోరాహు, దాతాను అనేటువంటి వాళ్ళు మిగతా 250 మంది కంటే ఎక్కువ మంది ఉన్నవారు సజీవులుగా వాళ్ళు మృంగివేయబడ్డారు. భూమి నెర్ర విడిచినప్పుడు ఆ నెర్రలో పడిపోయి చనిపోయారు సజీవులుగానే. అయితే వారి కుమారులు అయినటువంటి వాళ్ళు, కోరాహు కుమారులు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ప్రత్యక్షపు గుడారంలో మందసం దగ్గర తలదాచుకున్నారు. దేవుని బలిపీఠాన్ని పట్టుకుని బ్రతిమలాడుతున్నారు. దేవా, మమ్మల్ని కరుణించయ్యా, మమ్మల్ని కాపాడయ్యా, మమ్మల్ని రక్షించయ్యా అని చెప్పారని ప్రార్థనలు చేస్తా ఉన్నారు. అందుకే 47వ కీర్తనలో కూడా అంటాడు కదా, ఆయన ఆశ్రయించు వారికి ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్పి. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమును, తను ఆశ్రయించు వారికి ఆయన సహాయకుడై ఉన్నాడు అన్నట్లుగా వారు కీర్తనలు రాస్తూ దేవుడు వారికి ఎటువంటి పరిస్థితుల్లో దయ చూపించాడో, ఎటువంటి సమయంలో వారు దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు వారిని తప్పించాడో, దేవుడు వారిని కరుణ చూపాడో, ఆ ఉగ్రత వాళ్ళ మీద రాకుండా దేవుడు ఎట్లాగనో కాపాడాడో వారు ఆ కీర్తనల్లో వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నారు. పిల్లారా, నిజమేనండి, మన దేవుడు దయ చూపించేటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు. ఆయన తను ఆశ్రయించు వారికి దయ కలిగినటువంటి కృపను చూపించేవాడు, దయను అందించేటువంటి వాడు. ఆయన ఎంతో దయాళుడై ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు కూడా ఒక చక్కటి మాట ఉండింది, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు అనేటువంటి మాటను పదే తన కీర్తనలో ఆయన రాసుకుంటూ దేవుని యొక్క దయాళత్వాన్ని కొనియాడుతూ ఉన్నాడు. పిల్లారా, దేవుని యొక్క దయ ఈ భూమి మీద ఎంతో గొప్పది. ఆయన చూపించేటువంటి కరుణా వాత్సల్యతలు ఈ భూమి మీద ఎంతో గొప్పది. ఆయన దయగలిగిన వాడు కాబట్టే యేసయ్య, చాలా మంది యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన దయను పొందుకున్నారు. పిల్లారా, ఎంతో మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వస్తే, గుడ్డివారు యేసయ్య దగ్గర నుంచొని, మరి ఊచకాలు చేతులు కలిగిన వారు యేసయ్య దగ్గర నుంచొని, వ్యభిచారం చేయుచున్న పట్టబడిన స్త్రీ యేసయ్య దగ్గర నుంచొని, అనేకమైనటువంటి రోగాలతో దయ్యాల చేత బాధించబడుతున్నటువంటి వారు యేసయ్య దగ్గర నుంచున్నప్పుడు ఆయన వారందరి మీద తన దయాళత్వాన్ని చూపించాడు. ఎంత గొప్ప దయను చూపించి వారిని కరుణించాడో, వారిని కనికరించాడో మనము పాత నిబంధనే కాదు, కృత నిబంధన చదువుతున్నప్పుడు కూడా మనకు ఎన్నో సందర్భాల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో మనం గమనిస్తాం. దేవుని యొక్క దయ చాలా అపారమైనది. ఈ రోజున ఆయన దయను పొందుకోవాలంటే ఆయనను ఆశ్రయించాలి. ఎవరెవరినో ఇప్పటివరకు నువ్వు ఆశ్రయించావేమో, డబ్బును ఆశ్రయించి చాలా కోల్పోయావేమో, మనుషులను ఆశ్రయించి నష్టపోయావేమో, గొప్ప వాటిని ఆశ్రయించి చాలా కోల్పోయావేమో. ఒక్కసారి దేవుణ్ణి ఆశ్రయించండి. ఆయనను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాళుడై ఉన్నాడు. ఆయన దయ చూపించేవాడు. నీ జీవితాలలో తన గొప్ప దయాళత్వమును చూపించి మీ అనుకున్నటువంటివన్నిటినీ కూడా జరిగించి మీ యొక్క జీవితాలలో తన పరాక్రమమైన కార్యాలు జరిగించును గాక. ఆమేన్. దేవుడు తన యొక్క దయాళత్వమును
మీ అందరి జీవితాలలో మీ కుటుంబ విషయంలో చూపించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, నీవు దయాళుడవు, దయాళత్వము కలిగినటువంటి దేవుడవు. యేసయ్యా, నిన్ను ఆశ్రయించు వారి ఎడల నువ్వెంతో గొప్ప దయాళుడివై ఉన్నావు. ఈ రోజు నీ చక్కటి వాక్యాన్ని మాకు నేర్పించినందుకు వందనాలు. నీ దయాళత్వము కొరకు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ప్రభువా. వారి ఎడల నువ్వు దయ చూపించు, దయగల వారి ఎడల దయ చూపించు దేవుడు అన్నట్లుగా యేసయ్యా, నీ దయ కోసం కనిపెట్టుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయా గొప్ప ఆనందమును, గొప్ప సంతోషమును, ఆయా గొప్ప శాశ్వత జీవమును మీరు అనుగ్రహించి సంతోషింపచేయండి. ప్రతి అవసరాలను, ప్రతి సహాయాన్ని కూడా వారికి మీరు అందించండి. ఇదిగో నా ప్రభువా, ఎంతమంది అయితే ఈ వాక్యమును విన్నారో వారందరి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించి నీ దయకు పాత్రులుగా మీరు చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, ఈ వాక్యం చేత మీరు బలపరచబడినట్లయితే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటకు వెళ్తుంది. కొంతమంది కొత్త వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, వాక్యం చేత పట్టబడతారు. వాక్యము మిమ్మల్ని ఎలా బలపరిచిందో ఇతరులను కూడా బలపరుస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం బయటకు వెళ్ళాలంటే ఈ వాక్యాన్ని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరలా దేవుడి చిత్తమైతే రేపు కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.